దేవుడు మన జీవితాల క్రియ చేసే దేవుడు. 27వ అధ్యాయం యోబు గ్రంథం 11వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 27 and verse 11. దానిలో రాయబడిన మాట, దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యోబు గారు మాట్లాడుతున్నారు ఇక్కడ. 27వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరి యోబు గారి టర్న్ వచ్చింది. ఆయన మాట్లాడుతూ సర్వశక్తుడగు వాని క్రియలను నేనేం చేయను, దాచిపెట్టను, వాటిని నేను వివరిస్తాను, తెలియజేస్తాను. ఇక్కడ మనం చదవలసిన మూడో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఒకటి, సర్వశక్తుడు నిరర్ధకమైన మాటలు లక్ష్య పెట్టాడు కానీ దీనులను లక్ష్య పెడతాడు. రెండవది, సర్వశక్తుడు ఆయన మనలను చెప్పండి శిక్షణలో నడిపిస్తాడు. మూడవది, సర్వశక్తుడు క్రియలు చేసే దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన పని చేసే దేవుడు. ఒకసారి ప్రకృతికి చెప్పండి ఒక మాట, మన దేవుడు పని చేసే దేవుడు అని చెప్పండి. వాట్ కైండ్ ఆఫ్ వర్క్స్ హీ డస్? ఆయన చేసే పనులేంటి? ఆయన చేసే క్రియలేంటి? దేవుని క్రియలు, సర్వశక్తుని యొక్క క్రియలను నేను దాచిపెట్టను. ఆయన పని చేస్తూనే ఉన్నాడు. తన ప్రజల పక్షాన పనిచేసే దేవుడు ఆయన. నిన్ను నన్ను తన మహిమ కొరకు వాడుకోవాలని సిద్ధపరుస్తున్న దేవుడు. గాడ్ ఈజ్ స్టిల్ వర్కింగ్. ఇంకా పని చేస్తూనే ఉన్నాడు ఆయన. సర్వశక్తుని క్రియలు, ఆయన పని చేసే దేవుడు. జీవం గల దేవుడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన పని చేస్తున్నాడు. ఆయన పనివాడు జీతమునకు పాత్రులను ఉందా బైబిల్లో? అంటే దాని అర్థం ఏంటి? మనం ఏం చేయాలని? పని చేయాలని దేవుని ఆలోచన. పని చేయని వాడు భోజనం చేయొద్దని ఉంది బైబిల్లో. కొంచెం ఆ మాటలన్నా కొంచెం చదవాలి కొంతమంది. పని చేయకపోతే ఏం చేద్దన్నాడు? భోజనం చేయొద్దన్నాడు. కొంతమంది పని ఉండదు, ఏం ఉండదు, మధ్యాహ్నం భోజనం టైంకి మాత్రం ఈఫిల్ టవర్లకు ఏం చేయాలి? వాళ్ళకి ఎత్తి పెట్టాలి. మళ్ళీ చుట్టుపక్కల 10-15 కర్రీలు కావాలి అయ్యగారికి. తినద్దని అంటల్లా, బాగా తినండి, బాగా ఎక్సర్సైజ్ చేయండి, బాగా పని చేయండి. పని చేయకుండా భోజనం చేస్తున్నావంటే నువ్వు ప్రశ్నించుకోవాలి. దీని వెనకాల ఎంతమంది కష్టం ఉంది, ఎంతమంది ప్రయాసపడతాం. మా తల్లి మా తండ్రి ఎంత ప్రయాసపడితే ఇది నా చేతుల్లోకి వచ్చింది. ఆలోచన చేయండి. మన దేవుడు పని చేసేవాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి? పని చేయాలి. అలా అని చెప్పి పని చేయమన్నారు కానీ చెప్పి దేవుని మందిరానికి దూరం అయిపోయేంత పనులు కూడా మనం పెట్టుకోకూడదు. ప్రార్థనకు దూరం అయిపోయిన పనులు, వాక్యం చదవడానికి దూరం అయిపోయిన పనులు, దేవుని మందిరానికే రానంత పనులు పెట్టేసుకున్నావంటే నువ్వు కొంచెం ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నట్టే. ఇఫ్ యు ఆర్ టూ బిజీ టు కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ఆర్ టూ బిజీ టు ప్రే, ఇఫ్ యు ఆర్ టూ బిజీ టు రీడ్ ద స్క్రిప్చర్, యు ఆర్ ఇన్ అ డేంజర్. నువ్వు ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నావు. దేవుని వాక్యం చదవనంత బిజీ నువ్వు అయిపోయావంటే, ప్రార్థన చేయనంత బిజీ నువ్వు అయిపోయావంటే, దేవుని మందిరానికి రానంత బిజీ అయిపోయావంటే నువ్వు ప్రమాదంలో ఉన్నట్టు లెక్క. ఎందుకోసం అంటే ఆయనే నిర్లక్ష్య పెట్టే స్థితికి వచ్చేసావంటే నీ జీవితంలో నువ్వు సాధించేది ఏదీ లేదు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వాలా, ఆయనకి ఇవ్వాల్సిన విలువ ఆయనకి ఇవ్వాలా. సర్వశక్తుడు క్రియ చేస్తున్న దేవుడు, ఆయన పని చేస్తున్నాడు. ఆయన యేసుప్రభువు వారు కూడా ఈ లోకంలో వచ్చి ఆయన చెప్పిన మాట తెలుసా? పగలున్నంత వరకు ఏం చేయమన్నాడు? ఆయన పని చేయాలన్నాడు. పగలున్నంత వరకు ఏం చేయాలి? పని చేయాలి. రాత్రి వచ్చి చిన్నదప్పుడు ఎవరు ఏం చేయాలి? పగలు అంటే అర్థం ఏంటంటే అవకాశం ఉన్నంత వరకు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు పగలంత వరకు పని చేయాలంటే రాత్రులు పడుకోలేమో అనుకుంటామేమో. అది కాదు అక్కడ ప్రభువు మాట్లాడుతున్న మాట. అవకాశాలు ఉన్నంత వరకు దేవుని కోసం మనం ఏం చేయాలా? పని చేయాలి. రేపు పొద్దున అవకాశాలు రాకపోవచ్చు నీకు. దేవుని కోసం నడిచే అవకాశాలు రాకపోవచ్చు. ఆయన కోసం పాడే అవకాశాలు రాకపోవచ్చు. ఆయన కొరకు వాక్యాన్ని పఠించే అవకాశాలు రాకపోవచ్చు. దేవుని వాక్యం ఒకవేళ దొరకని రోజులు కూడా వస్తాయేమో. భారతదేశంలో బైబిల్ ఉంటే అది పెద్ద నేరంగా ప్రకటించే రోజులు కూడా వస్తాయేమో ఫ్యూచర్లో. బైబిల్ కేవలం మన చేతుల్లో కాదు, మన గుండెల్లో కూడా ఉంటే అలాంటి ఆర్డినెన్స్లు ఎన్ని వచ్చినా ఎవరు భయపడేదే లేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకోసం? బైబిల్ ఎక్కడుంది? మన హృదయంలో ఉంది. దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరుచుకోవాలి. అట్లీస్ట్ రోజుకు ఒక వచనాన్నైనా బైహార్ట్ చేయడం నేర్చుకోండి దేవుని వాక్యాన్ని. బ్రెయిన్ పరిశుద్ధంగా ఉంటుంది. లేకపోతే రకరకాల చెత్త అంతా దానిలో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుని వాక్యం క్యాలెండర్ ఉంది మనకి, మన చర్చ్ క్యాలెండర్. దానిలో రోజుకు ఒక వర్డ్ ఉంటుంది. కనీసం అదన్నా కంటతో పెట్టండి. సంవత్సరం తిరిగే లోపల ఎన్ని వచనాలు వస్తాయి? 365 వచనాలు వస్తాయి మనకి.
దేవుని వాక్యాన్ని కంటత పెట్టడం ప్రయత్నించండి. కోయంబత్తూరులో ఒక బ్రదర్ మాకు తెలిసిన ఆయన ఉన్నాడు. ఆయన ఆల్మోస్ట్ నూతన నిబంధన అంతా కూడా కంటత పెట్టేశాడు. ఆయన ఒకవేళ బైబిల్ కనుమరుగైపోతే ఆయనకి పేపర్లో పెన్ ఇస్తే మొత్తం నూతన నిబంధన అంతా రాసుకొచ్చేస్తాడు ఆయన, వచనాలతో సహా. ఒకసారి ఒక ఆయన అడిగాడు, సార్ ఎలా పాసిబుల్ అండి? ఆయనకి భార్య లేదు, 9 పిల్లలు ఉన్నారు. 9 పిల్లల బాధ్యత అతందే. వారికి భోజనాలు ఉండడం దగ్గర నుండి, స్కూల్కి కాలేజీలకు పంపించడం దగ్గర నుండి వారికి అన్నీ ఆయనే చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం పిల్లలకు కావాల్సిన ధనాన్ని కూడా అతనే సంపాదించాలి, పని చేయాలి ప్రతిరోజు. ఎలా సాధ్యమైంది అంటే తన ఇల్లంతా వాక్యాలతో నింపేసుకున్నాడు. ఎక్కడ పడితే అక్కడ వాక్యాలు కనబడతాయి. ఒకవేళ పిల్లలకు వంట చేసేది కూడా ఆయనే. అలా వంట చేస్తున్నప్పుడు కూడా అతని ముందు వాక్యాలు ఉంటాయట. వాటిని జాగ్రత్తగా బైహార్ట్ చేస్తూ వాక్యం చదువుకుంటూ వంట చేస్తే ఆ పిల్లలు ఎప్పుడు సిక్ అవ్వలేదట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అసలు వంట చేసినప్పుడు ప్రార్థన చేస్తారని మీరు అసలు నేను ప్రార్థన చేయడం వెసిలి గారు నేను వండానంటే మొత్తం 4 వీధులు వినపడుతుంది. ఏంటి సువాసన. ఒకవేళ ఏది కుదరకపోతే మనకు ఇప్పుడు ఏమొచ్చేసింది, యూట్యూబ్, హౌ టు మేక్ పొటాటో ఫ్రై కొడేసామంటే మొత్తం అన్నీ 10 వీడియోలు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు బంగాళదుంపలను కట్ చేయండి, వాటిని కడగండి, మూకిడి పెట్టండి, దానిలో నూనె పోయండి, మళ్ళీ మధ్యలో ఆడు కొన్ని ఫిలాసఫీలు కొన్ని చెప్తూ ఉంటాడు. మళ్ళీ ఆడి మనసులో ఉన్నాయండి. ఆఖరికి పొటాటో ఫ్రై చేయడం కూడా, చికెన్ బిర్యానీ తయారు చేయడం ఎలా యూట్యూబ్లో చూసే అన్నీ. ఎప్పుడైనా మధ్యలో డేటా అయిపోవాలి, పరిస్థితి ఉండదు. అప్పుడు మధ్యలోకి వచ్చిన తర్వాత డేటా ముగిసిను, వంట పెంట ఆయను. మరి ఏం చేస్తారు? మరి అన్నిసార్లు దాని మీద ఆధారపడితే అన్ని వంటలన్నీ కూడా ఈ రోజున ఇలా అయిపోయినాయి. ప్రార్థన చేసుకున్నావు ఎప్పుడైనా, ప్రభువా వంట చేస్తున్నాను ఆయన, నా భర్తకు నా పిల్లలకు మంచి ఆరోగ్యమైన ఆయన అని ప్రార్థన చేసేసావా? కొన్నిసార్లు ఆ ప్రార్థన లేనందువల్ల నువ్వు ఎంత కష్టపడి ఉండినా 4 ముట్టుకాయలు తింటున్నావు నువ్వు అయిపోయిన తర్వాత. ఎందుకంటే భర్త ఏమో అలాగంటాడు, పిల్లలు ఎలా అంటాడు, ఆఖరికి నువ్వు ఎంత కష్టపడిన ప్రయాసంతో వృధా అయిపోయి ఆఖరికి నువ్వు ఆ గిన్నెలన్నీ అటు ఇటు విసిరేసి నేను ఎంత కష్టపడితే ఎవరో మెచ్చుకోవట్లేదని చెప్పి మరి అదొక బాధ. ప్రార్థన చేయి. పని ప్రారంభిస్తున్నావు, ప్రతిరోజు ప్రార్థన చేయి. ఒక వడ్రంగి మేస్త్రివా నువ్వు, ప్రార్థన చేసి ప్రారంభించు పని. ఒక టాపీ మేస్త్రివా, ప్రార్థన చేయి చిన్న ప్రార్థన. ప్రభువా ఈరోజు నేను చేసే పని నా యజమానునికి ప్రయోజనకరంగా ఉండాలి ప్రభు. ఎవరైతే నన్ను పిలిచి పనికి పెట్టుకున్నారో వారికి నేను ప్రయోజనకరంగా ఉన్నట్లు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేయండి పని. ఇంకో 4 ప్రాజెక్టులు వస్తాయి మీకు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అంతేగాని ఇచ్చారు కదా అని పని చెప్పి రోజు ఒక ఇటుక మీద అలాగే మొత్తం అదంతా పాము ఇంటికి వెళ్ళిపోతే ఎవరు పిలుస్తారు నిన్ను? ప్రార్థన చేయ బలంగా. ఏదన్నా పని నీకు అప్పగించబడిందా, దేవుని పనులైనా సరే, నేను మన టెక్నికల్ టీం కూడా చెప్తూ ఉంటాను ప్రతిసారి, వెన్ యూ స్టార్ట్ వర్క్ ప్రే. ఇట్స్ నాట్ యువర్ విజ్డమ్, ఇట్స్ నాట్ యువర్ నాలెడ్జ్. ప్రార్థన చేయండి, దేవుని మీద ఆధారపడండి, దేవుని మీద ఆనుకోండి. డ్రైవింగ్ చేస్తున్నావా, ప్రార్థన చేసి డ్రైవ్ చేయి. దేవుడు నేను కాపాడతాడు, భద్రత ఉంటుంది. కారు ఎక్కావా, బైక్ ఎక్కావా, ప్రార్థన చేయి. నేను బైక్ నడపడంలో చాలా ప్రొఫెషనల్ అండి వెస్లీ గారు. మరి 3 సార్లు గుద్దేసావు చెట్టుకి. అపోషపో తెలియని భార్య పిల్లలు దెబ్బలు తెలియచుకున్నాడు. ప్రార్థన చేసి ఎక్కువ బైక్, దేవుడు నిన్ను కాపాడుతాడు. ప్రే. వంట చేసే ప్రతి స్థలంలో కూడా దేవుని వాక్యాలు పెట్టుకోవడం. హాల్లో దేవుని వాక్యం, కారులో దేవుని వాక్యం. అలా కంటదా పెట్టేశాడు మొత్తం క్రొత్త నిబంధన అంతా కూడా. బై హార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని కంటదా పెట్టండి. సర్వశక్తుడు క్రియ చేసే దేవుడు ఆయన. నీ పట్ల నా పట్ల ఉద్దేశాలు కలిగిన మన దేవుడు, ఆయన పని చేసే దేవుడు, తన ప్రజల పక్షంగా నిరంతరాయంగా పనిచేసే దేవుడు, తన ప్రభు, మన ప్రభు అని యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును అనుమయింపరిచాం. ఓ దేవుని సేవకుడు అంటాడు, వెన్ యూ వర్క్ బట్ వెన్ యూ ప్రే గాడ్ వర్క్స్ అంటాడు. నువ్వు పని చేస్తే నువ్వు పని చేసినట్టు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే నీ పక్షంగా ఎవరు పని చేస్తున్నారు? దేవుడు పని చేస్తున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం దగ్గర ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ముగింపులోకి వస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం ఏంటి ఒకసారి. జాన్ చాప్టర్ 2:11. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి. అందరూ ఈ మాట నాతో చెప్పండి, సూచక క్రియ అని చెప్పండి. అంటే అక్కడ దేవుడు క్రియ చేశాడనే కదా అర్థం. సూచక క్రియ ప్రభువు చేశాడు.
తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆయన ఏముంచారట? విశ్వాసం ఉంచారు. యేసు ప్రభు కానాలో ఏం చేశారంట? ఆయన సూచక క్రియ చేశాడు. వివాహానికి ఆయన్ని పిలిచారు, ప్రభు వెళ్ళారు. అక్కడ వివాహంలో కాసేపటికి ద్రాక్షరసం ఏమైపోయింది? అడుగుంటుపోయింది, అయిపోయింది. బహుశా నేను అనుకుంటాను వారు అనుకున్న దానికన్నా ఆ రోజున అతిథులు ఎక్కువ వచ్చి ఉండొచ్చు. అందును బట్టి ద్రాక్షారసాన్ని జాగ్రత్తగా అందరికీ సర్ది పెట్టాలన్న ఆలోచనలో ముందు కొంత సర్వ్ చేసేసారు. ఆ తర్వాత కొంచెం ఎవరన్నారు, కొంచెం వాటర్ మిక్స్ చేసేయండి అన్నారు. మిక్స్ చేసేసినా కానీ ఏమవ్వలేదు, సరిపోలేదు. ఇంకంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మరియమ్మ గారి దగ్గరికి సమస్య వచ్చింది. మరియమ్మ యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభు ఆయన సమయం రాగానే అన్నారు, రాతి బాణలను నిలవబెట్టి వాటిల్లో ఏం పోయండి? నీళ్లు పోయండి. ప్లెయిన్ వాటర్, నార్మల్ వాటర్, నీళ్లు పోయండి అన్నారు. నీళ్లు పోయగానే యేసుప్రభు వారు అన్నారు, ఇప్పుడు ముంచి అందరికి ఇవ్వండి అన్నాడు. అదే స్థలంలో కనుక నేనుండుంటే, ప్రభువా ఎప్పటికే అవమానంలో ఉన్నాము, పరిస్థితి ఏం బాగాలేదు, ఇక్కడ ద్రాక్షారసం లేక అందరూ కూడా ఏం చేస్తున్నారు? అరుస్తూ ఉన్నారు, లేదా కేకలు పెడతా ఉన్నారు. ద్రాక్షారసం ఎప్పుడు వస్తుందా అని చెప్పి అందరూ కూడా ఇబ్బందిగా చూస్తూ ఉన్నారు. ఈ లోపల నేను పట్టుకెళ్ళి వాటర్ ఇచ్చి తాగండి అన్నాను అనుకోండి, ఏమంటారు వాళ్ళు? మాకు వాటర్ ఇవ్వడానికి పిలిచావా నువ్వు? ద్రాక్షారసం ఇస్తావు అనుకుని మేము ఆశిస్తే వాటర్ ఇస్తావా అని బహుశా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకవేళ ఈ ప్రస్తుత తరపు యువకులైతే అలా అనేవారు. కానీ ఆ పరిచారకులు ఏంటో ప్రభువారు అన్నారు, ఆ ముంచి పట్టుకెళ్ళి ఇచ్చేసేయండి అంటే త్రాగుతున్న వాళ్ళు అంటున్నారు, వా మొదట వచ్చిన ద్రాక్షారసము కన్నా ఇప్పుడు వచ్చిన ద్రాక్షారసం చాలా బాగుంది. జీసస్ నెవర్ మిక్స్డ్ ఎనీ గ్రేప్స్ ఆర్ ఎనీ ఎసెన్స్, గాడ్ మేడ్ ఇట్. ఒక అద్భుతం చేశాడు. జీసస్ టర్న్ ద వాటర్ ఇంటూ వైన్. అంటే వైన్ అంటే మరలా చెప్పండి, ఇప్పుడు వైన్ షాపుల్లో దొరికే వైన్ కాదు అది. కొంతమంది అలాగా తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. దేవుడు నీటిని ద్రాక్షరసంగా మార్చాడంటే మనం తాగాలనే కదండి దేవుడు ఆశించాడు. ఒకసారి అలాగే కారులో వెళ్తున్నాడట, ప్రక్కన వైన్ బాటిల్ ఉందట. పాస్టర్ గారు అడిగాడు, బాబు ఏంటో వైన్ బాటిల్ అని. లేదు సార్, ఇంట్లో పెట్టినప్పుడు అది వాటర్ బాటిలేనండి, కానీ ఇప్పుడు వైన్లా కనబడుతుంది, దేవుడు ఏమైనా అద్భుతం చేసాడేమో అన్నాడట. తప్పు కదండి అలాంటి మాటలు మాట్లాడతాడు. నువ్వు వైన్ తాగి ఆల్కహాల్ తాగేసిన కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులను పాడైపోవడం దేవునికి ఇష్టమా? నో. గ్రేప్ జ్యూస్ మామూలుగా నాన్ ఫర్మెంటెడ్ గ్రేప్ జ్యూస్, పులిసిపోని ద్రాక్షారసం. ద్రాక్షారసం పులియబెడితే అది మత్తెక్కుతుంది, కానీ పులియని ద్రాక్షారసం. అయితే దేవుడు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఒకసారి ఇంగ్లాండ్లో ఒక పోటీ జరుగుతూ ఉంది. చాలామంది వచ్చి కూర్చుని ఒక బైబిల్ సెమినరీలో మీటింగ్ జరుగుతూ ఉంది. స్టూడెంట్స్ అందరూ కూర్చుంటే ఒక చిన్న టాస్క్ ఇచ్చారు, యేసు ప్రభు నీటిని ద్రాక్షరసంగా ఎలా మార్చారు అని. దాని మీద ఒక ఎస్సే రాయమన్నారు. మొత్తం అందరూ పేపర్లు తీసుకున్నారు, రాసేస్తున్నారు మొత్తం అకార్డింగ్ టు సైన్స్, అకార్డింగ్ టు అది, అకార్డింగ్ టు ఇదని మొత్తం పేపర్లు రాస్తుంటే ఒక ఆయన ఒకటే లైన్ రాశాడు, ఒక్క లైన్. ఆయనకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేశారు, మొదటి బహుమానం ఇచ్చారు. అందరూ కోపించి అడిగారు, ఏమండి మేము ఇంతంత రాస్తున్నాము, అకార్డింగ్ టు సైన్స్, అకార్డింగ్ టు బయాలజీ, అకార్డింగ్ టు దట్ దిస్ ఇన్ని రాసాము, ఈయనేమో ఒక లైన్ రాశాడు, ఆయనకేమో మొదటి బహుమతి ఇచ్చారు. ఏమి రాశాడండి అంటే ఆయన రాసింది ఏంటో తెలుసా? జీసస్ సా ద వాటర్ అండ్ వాటర్ బ్లష్డ్ అని రాశాడు ఆయన. దాని అర్థం ఏంటంటే, పెళ్లి చూపుల్లో ఎవరైనా అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టగానే అమ్మాయికి అబ్బాయి నచ్చాడు అనుకోండి, బొగ్గలు ఎరుపెక్కితే దాన్ని బ్లషింగ్ అంటారు, సిగ్గుపడ్డం. సిగ్గుపడినప్పుడు యవనస్తురాండ్ర యొక్క బొగ్గలు ఏమవుతాయి? ఎర్రబడతాయి, దాన్ని బ్లషింగ్ అంటారు. ఈయన ఏం రాశాడు తెలుసా? యేసు ప్రభు నీటిని అలా చూడగానే నీళ్లు బ్లష్ అని రాశాడు, అందును బట్టి ఎరుపెక్కినాయి అని. ఆయనకి ఇచ్చేసారు ఫస్ట్ ప్రైజ్. అంటే అతను రాసింది తర్వాత సంగతి కానీ ఏం రాశాడు, కానీ అతని ఎనాలజీ బాగా అనిపించింది. జీసస్ సా ద వాటర్ అండ్ వాటర్ బ్లష్డ్. జీసస్ డిడ్ ఎ మిరకల్. ఒక అద్భుతం చేశారు ఆయన, సూచక క్రియ. ఆర్డినరీ వాటర్ దేవుడు ఎక్స్ట్రాడినరీ వైన్గా మార్చాడు. యువర్ లైఫ్ మే బి వెరీ వెరీ ఆర్డినరీ టుడే. ఒకవేళ ఈరోజు నీ జీవితం, నా జీవితం నీళ్ళ వల్ల సామాన్యంగా ఉందేమో, మన దేవుడు ద్రాక్షరసంగా దాన్ని మార్చడానికి సామర్థ్యం కలిగిన వాడు. గట్టిగా చప్పట్లు కొట్టి వేసనమయపరచండి. మై జీసస్ ఈజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ టర్నింగ్ ద వాటర్ ఇంటూ వైన్
ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్స్. యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఆయన మరలా సాధారణమైన ఇంటిని తీసుకొచ్చి ద్రాక్షారసంగా భౌతికంగా మార్చట్లేదు, కానీ ఆర్డినరీ లైఫ్స్ మన జీవితాలను ఎక్స్ట్రాడినరీగా మారుస్తున్నాడు. మై జీసస్ ఈజ్ ఇన్ దట్ వర్క్. ఆయన అదే పనిలో ఉన్నాడు. సామాన్యమైన మనలను తన రాజ్యం కొరకు వాడుకోవడానికి, తన మహిమ కొరకు వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నేను ఆ సందర్భంలో దేవుని వాక్యం చెప్పడానికి కొన్ని ప్రాంతాలకు పిలుస్తూ ఉంటే, నా ముందు కూర్చున్న వాళ్ళందరూ పెద్ద పెద్ద స్కాలర్లు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, సైంటిస్టులు అందరూ కూర్చుని ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళని చూడగానే భౌతికంగా భయం వేస్తుంది. హూ యామ్ ఐ? అసలు నేను ఎవరిని? అసలు వారందరూ తలపండిన గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, మొత్తం హెయిర్ అంతా తెల్లగైపోయి ఒక్కొక్కళ్ళు వెనకాల నాలుగైదు పిహెచ్డీ డిగ్రీలు. వాళ్ళందరూ ఇప్పుడు నేను ఏం చెప్తాను వాళ్ళు కనిపెడుతుంటే ఏం చెప్పగలను వాళ్ళకి? నా జ్ఞానం, నా శక్తి, నా బలంతో అయితే వారిని ఒక్క విషయంలో కూడా కన్విన్స్ చేయలేను నేను. At that particular time, I asked God, Lord, I need your spirit. I need your anointing. నీ శక్తి, నీ బలం, నీ అభిషేకం అవసరం ప్రభువా, సహాయం చేయండి అని దేవుని వాక్యం చెప్పిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలాంటి వారందరూ కూడా ఆ తర్వాత అయిన తర్వాత, బ్రదర్ వెస్లీ, థ్యాంక్ యూ ఫర్ ద మీనింగ్ఫుల్ టాక్, గాడ్ హెస్ స్పోకెన్ టు us, దేవుడు మాతో మాట్లాడారని వారు షేకండ్లీ చెల్లిపోతూ ఉంటే, అసలు వాళ్ళ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, దేవుడు ఎలా వారి మధ్య నిలబెట్టాడు. ఎందుకు మాట చెబుతాను తెలుసా? Ordinary person, but when I submitted my life to Jesus, God made me something extraordinary. దేవుడు నిలబెట్టాడు, ఆయన వాడుకుంటున్నాడు. ఈరోజు నిన్ను నన్ను నిలబెట్టే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు, నీటిని ద్రాక్షరసంగా మార్చగలిగిన దేవుడు, నీ స్థితిగతులను కూడా మార్చడానికి సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా. God is capable of changing things. God is capable of turning things around. Let me tell you, God can turn every mess into a message. మన జీవితంలో ప్రతి మెస్ని ఒక మెసేజ్గా మార్చగలిగిన దేవుడు ఆయన. And I'm pronouncing in this second service of the first Sunday of this year, God can turn every victim into a victor. దేవుడు ప్రతి విక్టిమ్ని కూడా దేవుడు విజేతగా మార్చగలిగిన దేవుడు ఆయన. ఒకవేళ నువ్వు విక్టిమ్గా ఉన్నావేమో, అబ్యూజ్ చేయబడుతున్నావేమో, అనేక విషయాల్లో నిందించబడుతున్నావు, అవమానించబడుతున్నావు, అణగదొక్కబడుతున్నావు, నిందించబడి భయంకరమైన దుఃఖంలోనే ఉన్నావేమో. రిమెంబర్, గాడ్ కెన్ టర్న్ ఎ విక్టిమ్ ఇంటూ ఎ విక్టర్. దేవుడు విజేతగా, వీరుడిగా దేవుడు నిన్ను మార్చగలడు. ఆల్ యూ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ ద లార్డ్ సేస్. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయడమే మన బాధ్యత. సర్వశక్తును బ్రతిమాలుకుంటే, ఎలాంటి సర్వశక్తుడైన నిరర్థకమైన మాటలు లక్ష్య పెట్టాడు, కానీ దీనిని లక్ష్య పెట్టే సర్వశక్తుడైన, ఎలాంటి సర్వశక్తుడైన అంతా మన మంచి కొరకు, మన మేలు కొరకు, మన శిక్షణలోనికి నడిపించగలిగిన సర్వశక్తిమంతుడు. ఎలాంటి శక్తిమంతుడు ఈయన? క్రియ చేసే శక్తిమంతుడు. హల్లెలూయా. ఎప్పుడైతే మన జీవితానికి అప్పగిస్తామో బలమైన కార్యాలు మన జీవితాల్లో పొందుకుంటాం.